వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పనండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో అయితే మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. అదేంటంటారా, రాగి పిండి దోశ అండి. మనం ఇన్స్టెంట్గా పోసేసుకోవచ్చు. మన రాగి పిండి ఒకటి ఇంట్లో ఉండిందంటే ఈజీగా వేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా మన క్రిస్పీగా కూడా వస్తుందండి. ఎంత బాగుంటుంది దోశ. సరేనండి, ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దానికోసం నేను ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఇది షాపులో అమ్మిన రాగి పిండి తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా తీసుకోండి. చూడండి ఎంత మెత్తగా ఉంది, మీకు దగ్గర నుంచి చూపిస్తాను. మెత్తగా ఉంది చూడండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం గ్రైండ్ పట్టుకుంటాంలేండి. చూసారు కదా. ఇప్పుడు మనం ఒక కప్పు తీసుకొని ఏం చేయాలో చెప్తాను. ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి. ఈ మన రాగి పిండి ఉంది కదా, మిక్సీ జార్లో వేసేసుకున్నాం. ఒక కప్పు రాగి పిండి, కప్పు రాగి పిండి వేసుకున్నాం కదండి. ఒక హాఫ్ కప్పు బియ్య పిండి అండి. ఇది పొడి బియ్య పిండి. చూడండి, పొడి బియ్య పిండి తీసుకున్నాను నేను. ఇది కూడా వేసేసుకున్నాం. బియ్య పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 స్పూన్లు ఉప్మా రవ్వ అండి. ఉప్మా రవ్వ 2 స్పూన్లు వేసుకున్నాం కదండి. పెరుగు కూడా ఒక 2 స్పూన్లు. నేను ఇంట్లో పెరిగే తీసుకున్నానండి. 2 స్పూన్లు అయితే వేసుకున్నాను. తగినంత సాల్ట్ కూడా వేస్తున్నానండి. మనం దీంట్లోనే వేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ అయితే పోసుకుందాం. మనకి మెత్తగా అన్నీ కలిసేలాగా గ్రైండ్ చేసుకున్నామండి. గ్రైండ్ చేసి చూపిస్తాను. చూడండి, మనకి మెత్తగా గ్రైండ్ పట్టేసాను నేను. ఇదిగోండి, చూసారు కదా. ఇలాగా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఒక గిన్నెలోకి పోసేసుకోవాలండి. చూసారు కదా. ఇప్పుడు మనకి ఇది చిక్కగా ఉందండి. మనకి పల్సగా ఉండాలి. ఇది రాగి పిండి రవ్వ దోశ కూడా అని అంటారండి. మనం రవ్వ వేసుకున్నాం కదా, రాగి పిండి రవ్వ దోశ కూడా అనొచ్చు. అంత బాగుంటుంది. చూసారు కదా. మనం వాటర్ వేసేసుకొని వీలైనంత పలచగా మనం చేసుకోవాలండి. చూసారు కదా. చూడండి, కలిపి చూపిస్తున్నాను మీకు. మనకి రవ్వ దోశ ఎలాగ పలచగా పోసుకుంటామో సేమ్ అంతేనండి. దీన్నే మనం రాగులు నానబెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి. ఇలాగే ప్రాసెస్లో ఇలా పిండితో కూడా ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు పడతాయండి. మన ఛానల్లో మంచి మంచి బ్రేక్ఫాస్ట్ ఉన్నాయండి. చూడండి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సరేనండి. ఇప్పుడు ఇలాగా చూసారు కదా. ఇలాగ మనకి జారుగా ఉండాలండి. మీకు కనిపిస్తుందా అండి? ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. నేను ఒక ఎర్రగడ్డ, ఒక 4 పచ్చిమిర్చి, ఇవ్వండి కొత్తిమీర తీసుకున్నానండి. ఇవి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు సన్నగా తరిగేసుకుందాం. మనం దోశ మీద వేసుకునే దానికి చాలా బాగుంటుందండి. మనకు తింటుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా నేను తరిగేసుకుంటాను, తరిగి చూపిస్తాను. స్టవ్ అంటించేసి దోశ పెనం అయితే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు మనం దీనిపైన ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నామండి. ఇవ్వండి చూడండి, ఇవన్నీ మనం కలిపేసుకుందాం. కలిపేసుకొని మనం పెనం మీద వేసుకోవాలండి. చూసారు కదా. ఇలా నేను చిన్న అల్లం ముక్క కూడా తురిమి వేసేసుకున్నానండి. అల్లం ముక్క కూడా ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను ఇందాక మీకు చూపించలేదు కదా, కొంచెం చిన్న ముక్క అయితే వేసుకున్నాను మళ్ళీ. ఇదండి, ఇప్పుడు మనం ఇలా వేసేసుకోవాలండి. దోశ పెనం మీద ముందుగా ఇలా వేసుకోవాలి. చూసారు కదా. అడ్జస్ట్కి కాకుండా ఇలా వేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర. ఎందుకంటే మీరు పిండిలైనా వేసుకోవచ్చు అండి జీలకర్ర. నేనైతే పెనం మీద వేసేస్తున్నాను. మీరు ఈ పిండిలైనా వేసుకోవచ్చు. మనం పట్టుకున్నాం కదా రాగి పిండి, దాంట్లోనే వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి పిండిని ఇదిగోండి చూపిస్తాం. మళ్ళీ ఒకసారి మనం వేసేటప్పుడు ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకొని మనకి ఇలా పోసుకోవాలి. చూసారు కదా. తొందరగా ఇలా చిన్న చిన్నగా జాగ్రత్తగా మనకి రౌండ్గా వచ్చేలాగా, లేకపోతే మనకు షేప్తో పని లేదండి. మామూలుగా మనం ఎలాగైనా వేసేసుకోవచ్చు. షేప్ అనేది అసలు అవసరం లేదు. మనకి టేస్టే కదండి ముఖ్యం. ఇలా పోసేసుకోండి. చూస్తున్నారా ఎలా పోసానో. ఇలా పోసేసుకొని మనం మీడియం టు లోలో పెట్టుకొని కాల్చుకోండి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆయిల్ వేసుకొని పైనుంచి ఇలా. మీకు కావాలంటే నెయ్యి అయినా వేసుకోండి. నేనైతే ఆయిల్ వేసాను. బాగా క్రిస్పీగా కాలాలండి. మనం పెనాన్ని ఇలా ఇలా తిప్పుకుంటూ మనకు అన్ని సైడ్లు బాగా క్రిస్పీగా కాలేలాగా కాల్చుకోవాలండి.
మనకి 4 సైడ్లు ఇలా అయితే చూసుకోండి. చూడండి అంత క్రిస్పీగా కాలిందా లేదా అనేది చూసుకొని ఇలా మడతేసేసుకోండి. మన తిరగైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. చూడండి ఎలా ఉందో చూసారా. ఇంకో దోశ కూడా వేసేసుకుందామండి. మీకు చూపిస్తాను. ముందు మనం కొంచెం ఆయిల్ వేసేసి మన ఆనియన్ ఉంది కదా, ఆనియన్తో ఒకసారి బాగా ఇలా చేసుకోండి. ఇప్పుడు మనకి దోశ బాగా వస్తుందండి. ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇప్పుడు మనం సేమ్ అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర మీకు ఎంత కావాలో అంత, నిండా కావాలంటే నిండా వేసుకోండి, లైట్కి కావాలంటే లైట్కి వేసుకోండి. జీలకర్ర చూసారు కదా, మనకి జీలకర్ర వేసుకున్నామంటే మన అరుగుదలకి వాటికి చాలా మంచిదండి. అందుకోసం జీలకర్ర మిస్ చేయకుండా వేసుకోండి. చూసారు కదా, ఇలాగ ప్రతిసారి మనం కలుపుకోవాలండి పిండి. ఎందుకంటే మనం రెండు స్పూన్లు రవ్వ వేసాం కదా, అది అడుగుకైతే వెళ్ళిపోతుంది. అందుకని మనం ప్రతిసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఇలాగ మనం వేసుకొని ఆయిల్ వేసేసుకున్నామండి. ఆయిల్ వేసేసుకొని మళ్ళీ క్రిస్పీగా కాలేంత వరకు ఉంచుకోవడమే. మనకి చూడండి ఎలా లేసి వచ్చేసిందో. ఇప్పుడు మనం దీన్ని ఇలా వేసేసుకొని చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని టేస్ట్ చూసి చెప్తానండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉందో చూసారా, మీకు చూపిస్తాను చూడండి. ఇదండి చూసారా ఎలా ఉందో, అంత క్రిస్పీగా ఉంటుందండి. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు చూపిస్తాను. నేను ఎర్రకారం ఉందని నా దగ్గర చట్నీ చేసుకున్నాను, వాటితో అయితే మీకు చూపిస్తాను. నేను చూడండి మీకు చూపిస్తున్నాను. ఎంత క్రిస్పీగా ఉందో చూసారా, మనకి ఎంత బాగుందో చూడండి దోశ. ఇప్పుడు మనం చట్నీతో తిందామండి. చాలా బాగుందండి చూసారా. ఇప్పుడు ఎలాగంతో తిందామండి. చూడండి ఎంత బాగుందో చూసారా. మన రాగి పిండి రవ్వ దోశ సూపర్గా ఉంటుందండి. హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. సరేనండి, మీరు కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే.